వైసీపీలో బాలినేని రచ్చరచ్చ చేస్తున్నారు. బాలినేని అంశంకి సంబంధించి వైసీపీ కీలకంగా దృష్టి పెట్టింది. అయితే బాలినేని పార్టీ మారతారు అనే అంశము గత కొద్ది రోజులుగా మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ అలర్ట్ అయింది. ఇప్పటికే బాలినేని కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వైసీపీ పార్టీ ఓటమి తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి జగన్ మీద అలాగే పార్టీ మీద కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఈవీఎంలకి సంబంధించినటువంటి అంశంపైన బాలినేని పోరాడుతూ వచ్చారు. ఈవీఎంలకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి. ఆయన నియోజకవర్గంలో ఈవీఎంల వల్ల ఆయన ఓడిపోయానని చెప్పేసి భావించి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని బూత్లకు సంబంధించినటువంటి వాటిపైన రీకౌంటింగ్ నిర్వహించాలని చెప్పేసి భావించారు. కానీ రీకౌంటింగ్ సంబంధించినటువంటి భావించినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ దాన్ని వ్యతిరేకించి పోలింగ్ కౌంటింగ్ అని రీపోలింగ్ అని మేము నిర్వహించాం, కేవలం మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామంటూ కూడా చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో బాలినేని దాని గురించి కామెంట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంల పైన నేను ఇంత పోరాడుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పార్టీ నుంచి కానివ్వండి, అధిష్టానం నుంచి కానివ్వండి, అలాగే జగన్ నుంచి కానివ్వండి ఎక్కడా కూడా సహాయ సహకారాలు అందట్లేదు. పార్టీ కోసం లేదంటే పార్టీ భవిష్యత్తు కోసం నేను పోరాడుతుంటే మాత్రం ఎవరూ కూడా నాకు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా డైరెక్ట్గా పార్టీ మీద కామెంట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆయన డైరెక్ట్గా మీడియాలో ఆయన పార్టీ మారతారంటూ వచ్చేస్తున్నటువంటి వార్తలు కానివ్వండి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అనుచరుల ఒత్తిడి కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా బాలినేని వీటిని ఖండిస్తూ మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. బయటకు వచ్చి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడిన వాస్తవాలు కూడా కనిపించట్లేదు. ఆ తర్వాత బాలినేని డైరెక్ట్గా పార్టీ మారతారంటే ఏదైతే జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారాల నేపథ్యంలో వైసీపీ పార్టీ అలర్ట్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు జిల్లా బాధ్యతలను తీసుకోవాలని చెప్పేసి బాలినేనికి ఆఫర్ చేసినప్పుడు బాలినేని వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఆ బాధ్యతలు నాకు వద్దు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక పంపారు. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతల్ని నిరాకరించినటువంటి తరుణంలో ఆయన ఖచ్చితంగా పార్టీ మారతారనేటువంటి ఒక కన్ఫర్మేషన్కి అయితే వచ్చారు. దానికి సంబంధించి పార్టీ అలర్ట్ అయ్యి బాలినేని ఒకవేళ పార్టీ మారితే ఆ ఇంపాక్ట్ జిల్లా వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి బాలినేని బుజ్జగించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలను రాయబారానికి కూడా పంపినట్టు అర్థమవుతుంది. విడుదల రజనీని అలాగే కొంతమంది సీనియర్ నేతల్ని పంపించి బాలినేనితో మాట్లాడి సర్ది చెప్పాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఎక్కడా కూడా బాలినేని వినే ప్రసక్తి లేదు అనేది కూడా అర్థమవుతుంది. అయితే నిన్న దీనికి సంబంధించి తాజాగా బాలినేని బుజ్జగింపులు అంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో అధిష్టానం అలర్ట్ అయింది. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైదరాబాద్లోని బాలినేని ఇంటికి మాజీ మంత్రి విడుదల రజని, పార్టీ నేత సతీష్ రెడ్డి వెళ్లారు. బాలినేనితో భేటీ అయ్యి పార్టీ వీడొద్దంటూ కోరారు. అంతకుముందు ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లతో బాలినేని భేటీ అయ్యారు. ఈ భేటీలో 20 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. పార్టీ వీడియో అంశంపై ఆయన అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఒంగోలు నుంచి కార్పొరేటర్లను హైదరాబాద్కు రప్పించడం చర్చనీయాంశంగా మారింది. బల నిరూపణ చేసేందుకు ఆయన వారిని పిలిపించారని చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం బాలినేనిని బుజ్జగించేందుకు రజనీని పంపారని భావిస్తున్నారు. గత బుధవారం తాడేపల్లిలో జగన్తో బాలినేని సమావేశమైనట్లు సమాచారం. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలంటూ జగన్ కోరగా అందుకు బాలినేని తిరస్కరించినట్లు తెలిసింది. అందుకే ఆయన జనసేన లేదా బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలినేనితో రజనీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందాక నేను ఏదైతే చెప్పినట్టుందో బాలినేని అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన సున్నితంగా తిరస్కరించడంతో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికే చెప్పడంతో ఇప్పుడు ఈ రాజకీయం కాస్త ఆసక్తికరంగా మారింది. రాజకీయం అంతా ఆసక్తికరంగా మారడంతో బాలినేని పార్టీ మారితే మాత్రం ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు జిల్లాకి సంబంధించి వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ జరగబోతుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బాలినేని సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి ఆ జిల్లా మొత్తం పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నియోజకవర్గం వీడినా లేదంటే ఆ పార్టీ మారినా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కానివ్వండి, మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా వేరే పార్టీకి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ప్రధానంగా దృష్టి సారించారు. అయితే బాలినేని బుజ్జగించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన వినే పరిస్థితులు కూడా లేరు. ఆయనకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరినీ కూడా తీసుకొని హైదరాబాద్లో తన నివాసంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడము, పార్టీ మారితే ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి ప్రతిచర్యలు ఉంటాయి, అక్కడ ఎలాంటి అవకాశాలు ఉంటాయనే దాని మీద మాట్లాడటము. ఒకవేళ పార్టీ మారిన ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలి అంటే టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి జనసేనలోకి వెళ్ళాలా లేదంటే బీజేపీలోకి వెళ్ళాలా, ఏ పార్టీలోకి వెళ్తే తదుపరి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనే దానిపైన కూడా పునరాలోచిస్తున్నటువంటి కూడా మనకి పరిస్థితి తెలుస్తుంది. ఒకవేళ బాలినేని పార్టీ మారితే మాత్రం వైసీపీకి ఇది చాలా పెద్ద
డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దాని మీద జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాలినేని ప్లేస్ని ఏమైనా రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే బాలినేని బుజ్జగించి తిరిగి పార్టీలోనే కంటిన్యూ అవ్వమని చెప్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది.